నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా రిలీజ్ అయినటువంటి అనుష్క ప్రముఖ పాత్రలో పోషించినటువంటి ఘాటి సినిమా ప్రస్తుతం వివాదాలు చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఈగల్ టీమ్స్, అట్లాగే తెలంగాణ పోలీస్ శాఖ కూడా డ్రగ్స్ పైన నార్కోటిక్ కేసులు పెడుతూ పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కొంత సెన్సార్లో కొన్ని సీన్లు కట్ చేయాల్సినప్పుడు కూడా కొన్ని కట్ చేయనటువంటి వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ పైన ఈగల్ టీం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొన్ని సీన్లను కూడా వివాదాస్పదంగా డ్రగ్స్ని ఎంకరేజ్ చేసే విధంగా కొంత ఉన్నటువంటి సీన్లను కూడా కట్ చేయాలనే డిమాండ్ ప్రస్తుతం టాలీవుడ్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఈగల్ టీమ్స్ ఎందుకు మన ఘాటి సినిమాని దృష్టి పెట్టాల్సి వచ్చింది, ఆ సీన్లు ఏంటి, ఎటువంటి వ్యవహారం అక్కడ డ్రగ్స్కి సంబంధించి ఆ సినిమాలో ఉంది, మాట్లాడదాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్, ఈ ఘాటి సినిమా గురించి మనం తాజాగా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఒక రోజు అయిపోయింది రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రముఖంగా ఘాటి మీద మరొకసారి చర్చకు రావటం, వివాదాల్లో ఇరుక్కోవటం. అనుష్క నటించినటువంటి ఈ సినిమాలో కొంత వివాదాస్పదమైనటువంటి సీన్లు ఉన్నాయని, అట్లాగే నార్కోటిక్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొంత సీరియస్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి సందర్భంగా ఈగల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఈ సినిమాని మానిటర్ చేస్తున్నారు, ఈ సీన్ల గురించి చర్చిస్తున్నారు, దృష్టి పెట్టారు. అంటే ఏంటి అసలు ఆ సీన్స్ అంత వివాదాస్పదం ఏమున్నాయి? యాజ్ ఏ చూసినటువంటి వ్యూయర్గా మీకేమనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప అనే ఒక సినిమా వచ్చింది, అది స్మగ్లింగ్ బేస్. వచ్చినప్పుడు స్టార్టింగ్ కార్టూన్లో ఒక స్టోరీ చెప్తారు, ఇది చాలా అరుదైన గిటార్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్లా ఇట్లా అట్లా పలానా శేషాచలంలో, ఎందుకు అంటే అని ఒక 3 డాట్స్ పెడితే ప్రపంచం మొత్తంలో దొరికే అరుదైన రకం ఇక్కడే ఉంది అనేది స్టాంప్ గుద్ది చెప్పేశారు. సో మన అడవుల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం మొత్తంలోనూ ఎక్కడా దొరకని చాలా రేర్ది ఉంది. అలాగే మన హిమాలయాల్లోనూ అండ్ అలాగే మన ఇండియన్ అడవుల్లోనూ ప్రపంచం మొత్తంలో ఎక్కడా దొరకనంటి అరుదైన ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి. అది మనం ఒప్పుకోవాలి. చాలా చోట్ల రకరకాలవి అండ్ హై క్వాలిటీవి. నెక్స్ట్ కుంకుమ పువ్వు లాంటివి కానీ, లేకపోతే మన హింగ్ ఇలాంటివి కానీ, అండ్ శిలాజిత్, రేర్ శిలాజిత్ కానీ, అశ్వగంధ హై క్వాలిటీ కానీ, ఇట్లాంటి కొన్ని అరుదైనవి మన దగ్గరే ఉన్నాయి. ఎందుకు ఈవెన్ మిరియాలు, ఎగ్జాక్ట్లీ కేరళ బేస్డ్గా చాలా వరకు హెర్బ్స్ ఉన్నాయి కదా అసలు. సో ఇట్లా మన దగ్గర చాలా చాలా అరుదైనవన్నీ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఘాటి అనేది వచ్చింది. ఇంకా మొక్కల గురించి చెప్తున్నప్పుడు అన్ని రకాల అరుదైన మొక్కలు ఉన్నప్పుడు అలాగే గంజాయి కూడా. గంజాయి అనేది ఆల్మోస్ట్ చాలా దేశాల్లోనూ పండుతుంది, అఫిషియల్గా పండించే దేశాలు కూడా ఉన్నాయి. అండ్ దానితో పాటు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సో అలా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకొని సినిమా తీశారు. ఇప్పుడు దాంట్లో 4 రకాలు ఉంటాయి. దీనికంటే ఈ వేరియేషన్ చాలా హై అనేది ఒక సినిమా ద్వారా మనకు తెలిసింది, హై క్వాలిటీ అని. సో ఇప్పుడు మనకు హై క్వాలిటీది తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా అది ఏంటా అని చెప్పి గూగుల్లో వెతుకుతున్నారు అందరూ, ఈ పేరు పెట్టేసి. ఈ సర్చింగ్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఎక్కడ దొరుకుద్ది, ఏ ఏరియాలో అరుదుగా పండుద్ది, అండ్ ఒరిస్సాలో మనకి లేని సమాచారం సినిమా ద్వారా ఇచ్చినట్టుగా అయింది. అంటే ఆల్రెడీ ఉన్నదే కొంచెం వైరల్ అయింది. ఉన్నది కానీ తెలియదు కదా, ఎవరికి బయట చర్చించుకునే అంశాలు కాదు కదా. ఈ రూట్ లో ఉన్న వాళ్ళకి యాక్టివిటీ అవుతుంది కదా. ఈ రూట్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అది దొరకడమే అదృష్టం అని చెప్పి ఏవో పొట్లాలు పిచ్చి తెచ్చుకుంటారు. దాంట్లో అరుదైనది అని చెప్పేసరికి దాని మీద కన్నుబడింది, అది టాప్ క్వాలిటీ అని. ఈ గూగుల్లో రకరకాల పేర్లు ఉన్నాయి, సినిమాలో అనుకూలంగా దానికి ఇంకో పేర్లు పెట్టుకున్నారు. ఇట్లా ఇదొకటి తెలిసింది. నెక్స్ట్ నౌ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమాలో పేరు మార్చి పెట్టుకున్న సందర్భంగా ఇప్పుడు అక్కడ వివాదం లేదుగా. ఇంకా టైప్స్ ఆఫ్, ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు, అది సినిమాలో కింద సబ్ టైటిల్స్లో వస్తుంది. నేను మనం చెప్పకూడదని చెప్పట్లా, మళ్ళీ మన వీడియోకి ఏమవుతుందా అని. నెక్స్ట్ దాన్ని ఎంకరేజ్ చేయడం కాదుగా మన ఉద్దేశం. దాన్ని టైప్ చేసి టైప్స్ 4 టైప్స్ అని కొడితే ఆ 4 టైప్స్ వచ్చేస్తున్నాయి గూగుల్లో. ఆ 4 టైప్స్ వచ్చినప్పుడు విచ్ ఈస్ ద బెస్ట్ అని కొడుతున్నారు. సో ఇంత సెర్చ్ వచ్చినందుకు అది పెరుగుతూ ఉంది ఆ సెర్చ్. అంటే ఈ రూట్లో ఉన్న వాళ్ళందరూ సెర్చ్ చేస్తున్నారు. ఒరిస్సాలో మనకు తెలిసినోడు ఎవడున్నాడు, ఆ బార్డర్లో మనకు తెలిసినోడు ఎవడున్నాడు, వాడిని ఒకసారి అయ్యన్నా ఇదేంటి, అట్లా ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈజీగా పిక్ చేయొచ్చు కదా, అట్లా అయ్యింది. నౌ కమింగ్ అప్ టు ద సీన్స్. ఏ సీన్స్ బాగా ఇంపాక్ట్ చేసాయి, ఆ రవాణా ఎలా వస్తుందంటే అంత బాగా చెకింగ్ చేస్తున్నారు. కాకపోతే కింద లారీ కింద డీజిల్ ట్యాంక్ అని ఒకటి ఉంది.
డీజిల్ ట్యాంక్ అని ఎవరు రాయడు యాక్చువల్గా. డీజిల్ ట్యాంక్ రాస్తారు చాలా అంటే ఆల్రెడీ ఉండాల్సిన చోట కాకుండా ఇంకో విచిత్రమైన చోటు ఉంది. ఇదేంటిది ఇట్లా ఉంది అని చెప్పేసి దాన్ని పొడిచాడు. పొడిస్తే ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ వచ్చింది. దాన్ని స్మెల్ చేసిన తర్వాత ఏదో అర్థమైంది ఆయనకి, ఓహో ఇలా రవాణా అంటే లిక్విడ్ రూపంలో రవాణా చేస్తున్నారు అని. దాన్ని లిక్విడ్ రూపంలో దానికి మళ్ళీ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ లిక్విడ్ తయారు చేసే కారాగారం ఎక్కడైతే వాళ్ళు దాన్ని తయారు చేస్తున్నారో అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, దీన్ని ఈ ఫార్ములాని ఇన్ని డిగ్రీస్ హీట్లో వేడి చేసి తర్వాత ఇట్లా చేసి అట్లా చేస్తే దీని నుంచి అది వేరే అవుతుంది, అప్పుడు ఇది టాప్ క్వాలిటీ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రయోగాలు చేస్తారు కదా జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఏంటి మహా రైతులు ఉన్నారు, టెర్రస్ మీద పండించిన వాళ్ళు. నాకు తెలియక అడుగుతా, డ్రగ్స్ లేకుంటే గంజాయి వీటి బేస్ గా సినిమాలు తీయాల్సినటువంటి అవసరం ఏంటంటే సమాజాన్ని ఎక్కడ తీసుకెళ్దామని డైరెక్టర్లు అయినా ప్రొడ్యూసర్లు యాక్చువల్ గా ఇప్పుడు ఆ సమాజం ఇప్పుడు యాక్చువల్ గా హోల్ ఇండియాలో గంజాయి అనేది బ్యాన్ అండి. అది ఎట్లా రవాణా జరుగుతుందో ఎవరికి అవసరం లేదండి. అది పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈగల్ టీమ్స్ ఇంకోటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు దృష్టి పెట్టారు. నువ్వు ఎన్ని జిత్తులు మారి నక్క జిత్తులు చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినా పట్టుకుంటారు. ఇది క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ బేస్ చేసుకుని ఆల్రెడీ పుష్పలో ఏ విధంగా జరిగినటువంటి గత సినారియో అన్ని కూడా పాల ట్యాంకర్లో వీటిల్లో ఇది రెగ్యులర్గా పట్టుకునే వ్యవహారమే. అదంతా తీసుకొచ్చి చూపించారు. జరిగిన పట్టుకున్న వ్యవహారాలు తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఈ విధంగా ఉంచాలని, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలని, ఈ విధంగా పెద్ద ఎత్తున ఒక మెకానిజము లేకుంటే ఇండస్ట్రీ లాగా మారిందని అంటే మనం దాని గురించి దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు సినిమాలో ఈ పాయింట్ అనేది పాయింట్ లేదు. ఆ ఘాటీలు వాళ్ళ జీవనాధారాన్ని చూపించాడు. మనకి ఇదే కాదు, మనం తయారు చేసే దాని వల్ల ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది. అంతమంది జీవితాలను నాశనం చేసి మనం బతికే బతుకు కూడా ఒక బతుకేనా? ఇలా కాకుండా మనం ఇంకోలా కూడా బతుకొచ్చు కదా అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సినిమాలో సహజంగా మెసేజ్ ఉంటుంది. మెసేజ్ ఎక్కడో చిన్న లాస్ట్ లో 1 minute 2 minutes ఉంటుంది. మిగతా అంతా ఈ చెత్త స్టోరీ అంతా ఉంటుంది. ఈ చెత్త స్టోరీనే మీద ఎక్కువ దృష్టి పడుతుంది పడుతుంది. అవును. సో ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి దాంట్లో. అసలు మీరు నమ్మరు, ఇప్పటిదాకా లిక్విడ్ రూపంలో ఉంది అని నాకే తెలియదు మీరు చెప్పేదాకా. ఇది వచ్చాయి వార్తలు మనకి, చాక్లెట్లు అమ్మారని స్కూల్ ఎదురుగా పిల్లలకి చాక్లెట్లు అమ్మారనేది చూసాం మనం. లిక్విడ్ రూపం ఏ సినిమాలో లేదు, ఎక్కడా లేదు, ఎక్కడా వినలేదు, న్యూస్ కూడా రాలేదు. ఇప్పుడు సరే జరిగిన సినారియో తీసుకుని జరిగిన ఘటనలు యాదృచ్ఛికంగా యథార్థ ఘటనలు అంటే ఓకే, జరిగింది కాబట్టి మనం తీయొచ్చు. జరగంది కూడా ఎందుకు ఇప్పుడు చూపించి లేని కొత్తది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అంటే అలా చేశారని చెప్పారులే దాని గురించి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సీన్స్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే టెర్రస్ మీద ఇంటెన్ కల గంజాయి చెట్లు నాటిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఒరే బాబు ఏం పండిస్తున్నారు అంటే గంజాయి మొక్కలలో పెట్టిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇట్లుంటే ఏదో చేస్తున్నారని వాళ్ళు కూడా ఏదో గుహల దగ్గరికి పెట్టేసి దాన్ని మరిగించి ఇంకేదో చేసి అది తయారు చేసి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నీకు నార్మల్గా హోమియోపతి మందుల 10 సీసాలు ఉంటే అందులో ఇది పెట్టావు అనుకో, అది అందులో కలిసిపోతుంది. నువ్వు రవాణా చేయాలని ఎంత సింపుల్ చూడు. హోమియోపతి మందులు సీసాలు అలాగే కదా ఉంటాయి. దాంట్లో ఏదో బ్రౌన్ టించర్ లిక్విడ్లు దాంట్లో వేసేస్తే లిక్విడ్ తో పాటు వెళ్ళిపోతుంది, అన్నిటితో పాటు వెళ్ళిపోతుంది. అయిపోయింది. సో ఇట్లా చూస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఆలోచన లేని వాళ్ళకి కూడా కొత్త కల్పించింది కదా అని 100% కదా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టడం తప్పులేదు. ఇప్పుడు ఈగల్ టీమ్ మనకే ఉంది కదా, తెలంగాణకే ఉంది. సినిమా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే విడుదలైంది. పైగా హైదరాబాద్ లో డ్రగ్స్ రావడం అనేది ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో వీళ్ళు చాలా చాలా కంట్రోల్ చేస్తున్న కొద్దీ ఎక్కడెక్కడెక్కడో దొరుకుతా ఉన్నాయి. మొన్న కూడా మంగ్లీ పార్టీలో ఒక ఆయన గంజాయి తీసుకొని వచ్చాడని చెప్పేసి హైలైట్ అయింది. అట్లా అసలు ఎవరిని వదిలిపెట్టట్లా, ఎంత వాళ్ళున్నా ఉపేక్షించకుండా ఖచ్చితంగా అరెస్టులు చేస్తున్నారు, స్ట్రిక్ట్ కేసులు పెడుతున్నారు, జైలు పంపిస్తున్నారు. ఇంత చేస్తున్నారు. ఇటువంటి పెడదోరను బట్టి సినిమాలు, ఎందుకంటే ఈ సినిమా వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసింది. ఇప్పుడు ఎవడైనా రహస్యంగా ఏదైనా లిక్విడ్ ని అదే పనిగా బ్యాగ్ లో పెట్టుకొని అక్కడ పట్టుకొని ట్రావెల్ చేస్తుంటే మనం వాడిని పట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు కాదు కదా, ఇక్కడ పోలీసుల్ని ఈగల్ టీమ్స్ ని ఎడ్యుకేట్ చేసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళని మన పిల్లలు ఇప్పుడు అది పొగలు పీల్చుకుంటున్నారు అంటే సిగరెట్ తాగేది మనకు తెలుస్తుంది. ఏదో చిన్న లిక్విడ్ ని ఇట్లా నాకుతున్నాడు అని తెలిస్తే మనం వాడిని పట్టుకోవచ్చు కదా. ఎరా ఏం తింటున్నావు, ఏంటిది చూపించు, ఎక్కడ అసలు వాడికి తినాలని ఉద్దేశమే ఉండదు కదా. అసలు ఆ లిక్విడ్ దొరుకుతునే ఉద్దేశమే తెలియదు కదా. ఇక మళ్ళీ కొత్తగా మనం చూపించి మనమే వాడిని పట్టుకున్నట్టుగా ఉంటుంది.
అసలు వాడు తెలియదు కొత్త చెప్పాల్సిన అవసరం ఏముంది, అది కొత్త చెప్తే వాడది కొనుక్కోవాలి. వాడు ఇప్పుడు అట్లా జరిగిందనే కదా గూగుల్లో సర్చ్ జరిగింది. అవును, అది నిజమే. సో ఇప్పుడు మొత్తానికైతే ఘాటి నుంచి సీన్లు తొలగించాలి అని ఒక సహజంగా కొంతమంది ఎట్లుంటారంటే అరే అది చూసాం కదా ఇది కూడా చూద్దాం అని అనుకునే వాళ్ళు 100% ఇప్పుడు రాంగ్ ట్రాక్ లో పోతారు. ఒకసారి తాగుడు అలవాటు పడ్డాడు, స్టార్టింగ్ బ్రీజర్ అంటాడు, తర్వాత కొంచెం లైట్ బీర్ అంటాడు, తర్వాత బీర్ నుంచి అది ఎక్కడికో పోతుంది, ఇంకా ఏదేదో సరుకు కావాలనుకుంటాడు. ఈ సిగరెట్ తాగేవాడు కూడా అంత, ఒకసారి ఈ గంజాయి అలవాటు అయినాడు, అరే అదేంటో ఒక్కసారి నా లైఫ్ లో చేయాలి. ఇప్పుడు ఎప్పుడో వచ్చే పులస మనం నాన్ వెజ్ ప్రియులకి ఏం చేసాను ఒక్కసారి తింటే చాలా అన్నట్టుగా 15,000 పెట్టుకుంటారు చాపని. మరి అలాంటిది ఈ అలవాటు పడ్డోడికి కూడా ఉంటది ఒక కోరిక, ఎప్పుడైనా సరే ఒకటి అది తినాలిరా దాన్ని. సరే ఇప్పుడు వాడికి అసలు అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు లేని దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, ఏ విధంగా పండిస్తారు, ఫార్ములా చెప్పారు. మరి అవి చెప్తే రేపు పొద్దునే తయారు చేస్తే వాడు తయారు చేసి క్రిమినల్ గా కావచ్చు, లేదు అంటే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇది సమాజాన్ని కంప్లీట్ గా నెగిటివ్ ట్రాక్ లోకి తీసుకెళ్లిపోతుంది కదా. అండ్ ఒక చింతపండు వ్యాపారి ఉంటాడు, రాగానే సార్ రండి సార్ ఇదిగోండి అని ఒక ఇస్తాడు, ఇంకా A1 క్వాలిటీ ఉంది సార్ అని చెప్పి ఇంకోటి అంటే దాంట్లో కూడా మళ్ళీ A1, A2, A3, A4 క్వాలిటీలు. ఇవన్నిటిని చింతపండు ఇటువంటి వాటిలో ఉంటాయి. చింతపండు దాని లోపల పైన చింతపండు లోపల అవి పెట్టి తను చెప్తున్నాడు అనమాట. నేను సినిమాలో సీన్స్ చెప్తున్నా. సో ఆ సీన్ అండ్ జగపత్ బాబు ఒక ట్యాంకర్ని ఇలా పొడిచి అది తీసి ఆ సీన్ అండ్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ వాళ్ళు ఇది ఎలా చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్, ఇట్లా 1, 2 కొన్ని ఉన్నాయి సెగ్మెంట్స్. దాని మీద ఈగిల్ టీం వాళ్ళ అభ్యంతరాలు ఉన్నాయి. 100% అభ్యంతరం పెట్టాల్సిందే, కట్ చేయాలి కూడా ఇటువంటి సీన్స్. కాకపోతే ఏంటంటే మూవీలో దాన్ని ఏంటంటే ఇంకోలా చూపించారు. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం దీన్ని ఎడ్యుకేట్ చేయడం కాదు, ఒక నీతి చెప్పడం. అంటే మనం ఇప్పుడు దేవర సినిమా ఉంది, అలాగే ఎందుకు బతకాలరా, ఇంకోలా కూడా బతకొచ్చు అని చెప్పి చూడ అట్లా చేయాలంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు, కమర్షియల్ బిజినెస్ అవుతుంది సినిమా. ఒకవేళ అంత అవేర్నెస్ కలిపించాలంటే ఏఓబి బార్డర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే గంజాయి పండిస్తున్నారో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టవచ్చు కదా. అంత సామాజిక కోణము, సామాజిక దృక్కోణం ఉంటే వాళ్ళతో పాటు కలిసి స్వచ్ఛంద సంస్థలకు ఎన్జిఓ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి చేసినటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఉన్నారు ఘాటీస్, వాళ్ళ జీవనం ఎలా ఉండింది, ఏమేం చేసేవాళ్ళు, అదే ఎందుకు పండించారు అనే దాని మీద కాన్సెప్ట్లో ఈ సినిమా తీశారు వీళ్ళు. చూద్దాం మీకు దాని ఏం జరగబోతుందో. సో మొత్తం మీద ఈగల్ టీం దృష్టి పెట్టేటువంటి నేపథ్యంలో మరి ఘాటీలో ఆ సీన్లు కట్ అవుతాయా, కట్ చేయాలా, కట్ చేయొద్దా, మరి నిజంగానే సమాజంలో ఏ విధంగా తీసుకెళ్లే దిశగా ఈ సీన్లు తీశారు, డైరెక్టర్ ఉద్దేశం ఏంటి, మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.